ఈరోజు మన వంటిల్లు కార్యక్రమంలో కందిపప్పు మునగాకు పొడి కూర తయారీ విధానం గురించి తెలుసుకుందాం. చెప్పండి శ్రీవాణి, ఎలా చేశారు? ముందుగా మునగాకు తెంచుకోవాలి. కందిపప్పు మునగాకు మంచిగా మునగాకును తేడగా కడుక్కొని విడివిడిగా ఆరబెట్టుకొని కందిపప్పు మునగాకు వాడ్చి చేసుకొని తాలింపుల ఎల్లిపాయలు అన్నీ వేసి ఎండుగారం ఉప్పు అన్నీ వేసి మంచిగా మగ్గనిచ్చి ఆకు ఎంతసేపు మగ్గాలి నూనెలో? ఆకు ఒక పావు గంట మగ్గాలండి. ఆకు నూనెలో ఆకు మగ్గితే పచ్చి వాసన అన్ని మంచిగా పోయి వాడ్చుకోవాలి. ఒక పొంగు రానియాలి. అల్ల పసుపు ఉప్పు అన్నీ వేసుకొని వాడ్చుకొని మంచిగా పొడి పొడిగా ఆరిందాక ఉండి పోపు వేసుకోవాలి. అల్ల ఎల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర ఆవాలు. ఇందులో ఏ విటమిన్స్ ఉంటాయండి? ఇలా ఏ విటమిన్ ఉంటుందండి, అండ్ డి విటమిన్ ఉంటుందండి. ఏ విటమిన్ కంటి చూపుకు మంచిది. డి విటమిన్ ఎముకలకు బలానికి పిల్లలకు అందరికీ మంచిదండి. పెద్దలకు చిన్నలకు చాలా మంచిదండి. ఇది పౌష్టిక కూర అండి. ఇది ఇలా అది మునగాకులో కొంచెం అది. ఇంకా దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అండి మునగాకుని? ఇందులో రొట్టెలకు చపాతీలకు ఆకు అల్ల కూడా వేసుకొని మంచిగా చేసుకోవచ్చు అండి. చాలా పౌష్టిక ఇది ఔషధం. మంచిగా బలం మంచిగా ఇస్తుందండి. మధ్య మధ్యలో 2 వారాలకు ఒకసారి చేసుకోవచ్చు అండి. మంచిగా ఉంటుంది. ఇది ఎముకలకు ఇది 300 రకాల పౌష్టికంగా ఉంటుందండి. ఒక టాబ్లెట్ వేసుకున్నంత విలువ 300 రకాల ఔషధం ఒక టాబ్లెట్ వేసుకున్న కన్నా ఇవి 300 రకాల పౌష్టికంగా ఉంటుందండి. మునగాకు చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి. ఓకే అండి, థ్యాంక్ యూ.